హాయ్ ఎక్స్ప్లోరర్స్, ఎలా ఉన్నారు? మనం అందరం చిన్నప్పుడు డ్రాయింగ్స్ వేసే ఉంటాం. డ్రాయింగ్స్ వేసిన తర్వాత ఆ డ్రాయింగ్స్కి కలర్స్ వేయడం వల్ల ఆ డ్రాయింగ్కి మరింత అందం వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక డ్రాయింగ్కి ఇంత అందాన్ని తీసుకొచ్చే క్రేయాన్స్ ఎలా తయారవుతాయని? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వీడియోలో క్రేయాన్స్ ఎలా తయారవుతాయని చెప్పబోతున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఈ క్రేయాన్స్ ని తయారు చేయడం అనేది హై క్వాలిటీ వ్యాక్స్ అండ్ పిగ్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడంతో మొదలవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాక్స్ ని లిక్విడ్ ఫామ్ లోకి కరిగిస్తారు. అలా కరిగించిన తర్వాత వ్యాక్స్ లోకి పిగ్మెంట్స్ ని యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఇలా పిగ్మెంట్స్ ని యాడ్ చేస్తారో తర్వాత వ్యాక్స్ అండ్ పిగ్మెంట్ రెండింటిని బాగా కలిపి వ్యాక్స్ మోల్డింగ్ లోకి పోస్తారు. ఇలా మోల్డ్స్ లో పెట్టడం వల్ల వ్యాక్స్ క్రయాన్ షేప్ లోకి వస్తాయి. దాని తర్వాత తయారైన క్రయాన్స్ ని తీసుకొని హై క్వాలిటీ క్రయాన్ వచ్చిందా లేదా అని బాగా చెక్ చేస్తారు. అన్ని ఓకే అనుకున్న తర్వాత క్రయాన్స్ ని ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత చివరికి మన దగ్గరికి వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక క్రయాన్స్ అనేవి తయారవుతాయి. ఇది షార్ట్ వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.